ఈరోజు వాక్యము మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వచనము నుండి 3 వచనముల వరకు. ఆ దినములయందు బాప్తిసమిచ్చి యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపముగా ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేకవేయు ఒకని శబ్దమని యెషయా ప్రవక్త ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. యోహాను గారు అరణ్యములో నుండి కేకలు వేస్తూ ఉంటే ఆ కేకలు ఉన్న వారందరూ యొర్దాను నది దాటి ఆ అరణ్యములోనికి వెళ్ళినప్పుడు ఆయన సువార్త విని ఒకే రోజు 3,000 మంది బాప్తిసము పొందిరి. మరి ఈనాడైతే అనేక మంది ప్రవక్తలు యేసుక్రీస్తుని గురించి ప్రకటించే విధానాన్ని చూస్తూ ఉంటామంటే క్రైస్తవులే అసలు విశ్వాసములో ఉండగలరా లేరని సందేహం వస్తుందండి. ఇంకా అన్య జనాంగం అనేవారు ఏ విధముగా మారతారండి? సేవకులే మరి